వర్సిటీని ప్రారంభించిందంట ప్రధాని మోడీ. నలంద అనేది ఎప్పుడో మనం క్రీస్తు శకం ఒక 400, 500 సంవత్సరాలు 400 నుంచి 500 సంవత్సరాలలో క్రీస్తు శకం తర్వాత అక్కడ నలంద యూనివర్సిటీ అనేది ఒక గొప్ప యూనివర్సిటీ. మన దేశంలో సకల సంపదలు అంటే విజ్ఞానానికి సంబంధించి ఖగోళ శాస్త్రం కానీ, ఆర్థిక శాస్త్రం కానీ, వైద్య శాస్త్రం కానీ అక్కడ అంటే చాలా అద్భుతమైనటువంటి అక్కడ అన్నీ కూడా అక్కడ దొరికేవి. చాలా అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అక్కడ దొరికేది. అలాంటి యూనివర్సిటీ ఆ తర్వాత క్రీస్తు శకం 800 నుంచి 1000 సంవత్సరాలు 1000 తర్వాత కూడా 1100 సంవత్సరంలో కూడా నలంద యూనివర్సిటీ దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది గురువులు ఉండేటోళ్ళంట అక్కడ. అంత పెద్ద గొప్ప యూనివర్సిటీ. అక్కడ లేని విద్య అంటూ లేదు, అంత గొప్పగా వర్ధిల్లినటువంటి యూనివర్సిటీ. ఆ తర్వాత ముస్లిం రాజుల దాడుల సమయంలో దాన్ని మొత్తం కాల్చి బూడిద చేసిర్రు. 90 లక్షల పుస్తకాలు ఉండేనంట అక్కడ. 90 లక్షల పుస్తకాలను అక్కడ లైబ్రరీని దాడి చేసి మొత్తం సర్వం భస్మీ పటలం చేసిరట. ఆ పుస్తకాలే 3 నెలల పాటు కాలినాయంట. చూడండి, అంత గొప్ప విజ్ఞానానికి సంబంధించి అంత గొప్ప యూనివర్సిటీ మన పూర్వంలో ఉన్నటువంటి అంత గొప్ప యూనివర్సిటీ అప్పుడు తగలబెట్టేసిరు. ఇప్పుడు అదే ప్లేస్లో అక్కడ కొత్త క్యాంపస్ను మోడీ గవర్నమెంట్ ఇక్కడ నిర్మించింది. చాలా సంవత్సరాల కింద దానికి శంకుస్థాపన చేసింది. ఈరోజు దాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 17 దేశాల రాయబారులతో పాటు జయశంకర్ కూడా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవానికి ముందు పురాతన విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రధాని మోడీ సందర్శించారట. ఇది ఒక చారిత్రకమైనటువంటి గొప్ప ఇష్యూగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప చరిత్ర నలంద యూనివర్సిటీ. ఆ నలంద యూనివర్సిటీని మళ్ళీ పునర్నిర్మించడం అనేది ఒక గొప్ప సంఘటనగా మనం చెప్పుకోవచ్చు.